హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో ఒక వండర్ఫుల్ ర్యాలీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో 330 పాయింట్ల పైన నిఫ్టీ పెరగడం అనేది అరౌండ్ 2% దాకా సో నిఫ్టీ పెరగడం జరిగింది. సో దానికి రీజన్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. యాక్చువల్గా ఎఫ్ఐఐస్ మాత్రం స్టిల్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారన్నమాట అండి. సో మార్కెట్ పెరిగినా తగ్గినా సో కంటిన్యూ సెల్లింగ్ అనేది మాత్రం ఏమాత్రం ఎఫ్ఐఎస్లో యొక్క వే ఆఫ్ మార్కెట్స్లో బిహేవియర్ అయితే మాత్రం క్లియర్ సెల్లింగ్ అనమాట అండి. సో కంటిన్యూగా కంప్లీట్ ఎగ్జిట్ మోడ్లో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో కంప్లీట్గా 4,800 కోట్లు ఈరోజు కూడా సెల్లింగ్ చేశారన్నమాట అండి. సో అయితే డిఐఎస్ కొంచెం ఎక్కువ బయింగ్ చేయడం జరిగింది. సో 3,270 కోట్లు డిఐఎస్ బయింగ్ చేశారన్నమాట. నెట్ ఇద్దరు ఇన్స్టిట్యూషన్స్ కంపేర్ చేసుకుంటే అరౌండ్ 1,000 crores 1,600 crores దగ్గర ఉంటుంది కాబట్టి సో నెట్ తక్కువ సెల్లింగ్ అయింది కాబట్టి సో అందువల్ల ప్లస్ రీటైల్ పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పాలన్నమాట అండి. ఎందుకంటే అక్రాస్ ద సెగ్మెంట్స్ నేను చూస్తే కనుక సో మార్కెట్లో అన్ని సెక్టర్స్లోని డిఫరెంట్ సెక్టర్స్లో వండర్ఫుల్ మొమెంటమ్ స్టాక్స్లో కనిపించింది అనమాట అండి. రైట్. సో అయితే నిన్న నేను వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఒక మంచి ప్యాటర్న్, ఒక బుల్లిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఆల్రెడీ ఇక్కడ ప్యాటర్న్ మన చార్ట్లో చూడడం జరిగింది. గ్యాప్ డౌన్ తర్వాత మంచి ప్యాటర్న్ వచ్చింది. సో ఎవరైతే ఇంట్రాడే లైక్ డెరివేటివ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫ్యూచర్ తీసుకుంటే కనుక సో విత్ స్టాప్ లాస్ కింద స్టాప్ లాస్ తోటి సో టార్గెట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నిన్న నేను మీకు వీడియోలో మీరు ఒకసారి చూడొచ్చు అనమాట అండి. క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎవరైతే పొజిషన్ మార్నింగ్ నిఫ్టీలో పొజిషన్ తీసుకున్నారో దే మేడ్ 300 అంటే ఒక్కొక్క లాట్ మీద 15,000 ప్రాఫిట్ వచ్చినట్టు అనమాట అండి. ఒకవేళ ఎవరైనా మీలో రియల్గా పొజిషన్ తీసుకుని ఉంటే కనుక సో యూ మేడ్ వండర్ఫుల్ మనీ ఫ్రెండ్స్. రైట్. సో అండ్ ఈరోజు థ్యాంక్స్ టు మార్కెట్. సో మార్కెట్స్లో ఒక మంచి మొమెంటం ఉందన్నమాట అండి. సో వన్ సైడ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మార్కెట్లో మొమెంటం ఏదైనా డౌన్ ఆర్ అప్ సైడ్ ఉన్నప్పుడు సో నేను ఏదైతే ఆప్షన్ కోర్సులో నెక్స్ట్ సాటర్డే నుంచి ఆప్షన్ కోర్స్ స్టార్ట్ అవుతుందండి. వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆల్రెడీ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ అది కూడా నేను క్రియేట్ చేయడం జరిగిందనమాట అండి. సో ఆల్రెడీ ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను అనమాట అండి. ఈరోజు ఏదైతే స్ట్రాటజీ నేను చెప్పబోతున్నానో ఆ స్ట్రాటజీ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో సో అరౌండ్ 25,000 ఐ మేడ్ ప్రాఫిట్ అనమాట. ఇంట్రాడేలో సో 25K ప్రాఫిట్ అనేది నేను కూడా ఎర్న్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో ఎవరైతే నిన్న F&Oలో ఒకవేళ పొజిషన్ తీసుకుని ఉంటే సో నేను చెప్పిన దాని బేసిస్ మీద ఈచ్ లాట్ ఒక్కొక్క లాట్ మీద అరౌండ్ 15,000 మీకు ప్రాఫిట్ వచ్చినట్టుగా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. 300 పాయింట్స్ అనేది వండర్ఫుల్ మూవ్ అనమాట అండి. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్ అవ్వచ్చు అని చెప్పి కూడా నేను చెప్పాను కదా. సో గ్యాప్ ఫిల్అప్ అవడం జరిగింది. రైట్. సో అయితే ఆల్రెడీ ఇంకా బాటమ్ అయిపోయిందా, మార్కెట్లు ఇక్కడ నుంచి అగ్రెసివ్గా పెరిగిపోతాయా, సో మనం ఏదైనా మిస్ అయిపోయామో సో ఇమీడియట్గా బయింగ్ చేసేయాలని చెప్పి తొందరపడాల్సిన అవసరం ఏం లేదనమాట అండి. సో మార్కెట్లో ట్రెండ్ రివర్స్ అయిపోయింది, అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోద్ది అని నమ్మడానికి మనకి నిఫ్టీ క్లియర్గా 16,700 ఓకే అండి. అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్ల పైన క్లోజ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే నేను నమ్ముతాను అనమాట అండి. సో టిల్ దెన్ ఐ డోంట్ బిలీవ్. సో అప్పుడు ఎందుకంటే డౌ థియరీ ప్రకారం మీరు చూస్తే కనుక సో ట్రెండ్ ఎప్పుడు కూడా లోయర్ లోస్ కానీ లోయర్ హైస్ కానీ సో ఈ విధంగా ట్రెండింగ్గా ఉంటుంది అనమాట అండి. హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. రైట్. సో అట్ ప్రెజెంట్ వీఆర్ ఇన్ ఏ లోయర్ హై ఫార్మేషన్ అనమాట అండి. సో ఇక లో ఫామ్ అయింది. సో ప్రీవియస్గా ఒక లో ఫామ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ లోయర్లో ఫామ్ అయింది, ఇక్కడ హై ఫామ్ అయింది, ఇక్కడ లోయర్ హై ఫామ్ అయింది. రైట్. సో వీ నెవర్ నో, మళ్ళీ ఇక్కడ నుంచి సమ్వేర్ 16,650 అక్కడి నుంచి మళ్ళీ ఒక రివర్సల్ రావచ్చు. వీ డోంట్ నో. సో అందువల్ల ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయింది అని బిలీవ్ చేయాలంటే కనుక సో 16,800 పైన క్లోజ్ అయితేనే సో ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పి మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్. సో అయితే రేపు ఒక మేజర్ ఈవెంట్ ఉందన్నమాట అండి. సో ఐ థింక్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఈ స్టేట్స్లో, ఎలక్షన్స్ కౌంటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో దాని అవుట్కమ్ బట్టి మార్కెట్ రియాక్షన్ ఉండొచ్చు. బట్ ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీకి ప్లస్ పంజాబ్లో అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ రావచ్చు అన్నట్టుగా సో ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అనమాట అండి. సో రేపు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది సో దాన్ని బట్టి మార్కెట్ యొక్క వాలటిలిటీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. రేపు కౌంటింగ్ టైంలో అనౌన్స్మెంట్స్ని బట్టి సో మార్కెట్స్ టైంలో ఒకవేళ ఉన్నంత వరకు మాత్రం సో వాలటిలిటీ ఎక్స్ట్రీమ్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ రేపు వీక్లీ ఎక్స్పైరీ. రైట్. సో మార్చ్ సెకండ్ వీక్ ఎక్స్పైరీ కదండి. సో వీక్లీ ఎక్స్పైరీ కదా. సో దాని ఇంపాక్ట్ కూడా సో మార్కెట్ మీద ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల మీరు సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతే బెటర్ అనమాట. రైట్. సో అయితే అట్ ప్రెసెంట్ గ్యాప్ అయితే ఫిల్అప్ అయింది. సో అండ్ గుడ్ గ్రీన్ క్యాండిల్, బట్ అయితే అగ్రెసివ్ మొమెంటం ఉంటుంది అంటే ఐ డోంట్ థింక్ సో. సో గ్లోబల్ మార్కెట్స్ బట్టి గ్లోబల్ సెంటిమెంట్ బట్టి మాత్రమే మన మార్కెట్స్లో మొమెంటం ఉంటుంది. ప్లస్ అయితే లోకల్ ఈవెంట్ ఏదైతే ఉందో ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్కమ్ బట్టి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అయితే నేను అట్ ప్రజెంట్ మార్కెట్కి రెసిస్టెన్స్ అయితే 16,800 రెసిస్టెన్స్ అండి, సపోర్ట్ 15,700. సో కొంచెం లాంగర్ రేంజ్ అనమాట. ఓకే. సో అయితే మీరు అనుకోవచ్చు 16,800 దాటిదాకా మనం వెయిట్ చేస్తే మిస్ అయిపోతామేమో కదా అని మనం అనుకోవచ్చు అనమాట అండి.
అండి. కొంత మీరు మిస్ అయినా పర్లేదు, బట్ క్లియర్‌గా ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో, అయితే ఆల్రెడీ నేను నా గ్రూప్‌లో కొన్ని షేర్స్ ప్లస్ ఇన్‌ఫాక్ట్ నేను ఐ థింక్ యూట్యూబ్‌లో కూడా చెప్పి ఉంటానండి. కొన్ని షేర్స్ లైక్ ఒకేసారి కాకుండా లెట్ అస్ సే మీరు ఒక 50 కొనాలనుకుంటే ఒక 10 షేర్లు ఇప్పుడు కొనండి అని చెప్పి నేను గ్రూప్‌లో కూడా షేర్ చేయడం జరిగింది. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, రైట్, ఏషియన్ పెయింట్స్, పిడిలైట్ ఇలాంటి స్టాక్స్ అనమాట అండి. అన్ని షేర్స్ కూడా ఈరోజు నేను చెప్పిన తర్వాత ఒక 2% రేంజ్‌లో పెరగడం జరిగిందనమాట అండి. సో, మార్కెట్స్‌లో అక్రాస్ సెగ్మెంట్స్ మంచి బయింగ్ అనేది నేను విట్నెస్ చేయడం జరిగింది ఈరోజు. సో, మీరు చూస్తే గనక సో, అది గుడ్ సైన్ అనమాట, రైట్. సో, గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక ఈరోజు మళ్ళీ రేపు మనకి మంచి బూస్ట్ ఏంటంటే మార్కెట్ ఈరోజు యూరోప్ మార్కెట్స్ 5% అండి. కెన్ యూ ఇమాజిన్? సో, 5% అప్ మూవ్ అనమాట అండి. సో, 5% పెరగడం జరిగింది. సో, ప్రీవియస్‌గా చాలా గ్యాప్ డౌన్స్ తోటి వెళ్ళింది కదా! ఒక కన్సాలిడేషన్ తర్వాత హ్యూజ్ అప్ మూవ్ అనమాట అండి. బట్ స్టిల్ యూఎస్ మార్కెట్స్ మాత్రం ఇంకా నిన్న నెగిటివ్‌గానే క్లోజ్ అయ్యాయి. బట్ ఈరోజు నైట్ ఎలా ట్రేడ్ అవుతాయని చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇండికేటింగ్ పాజిటివ్ ఓపెనింగ్. అయితే యూరోప్ మార్కెట్స్ కూడా ఇలా గ్రీన్‌లో క్లోజ్ అయ్యి ఈరోజు అమెరికన్ మార్కెట్స్ కూడా గ్రీన్‌లో క్లోజ్ అయితే డెఫినెట్‌గా మన మార్కెట్స్ రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ ఇండియా విక్స్ కూడా సో కూల్ ఆఫ్ అవుతుంది మనం క్లియర్‌గా చూడొచ్చు అనమాట, రైట్. సో, ఇది ఫ్రెండ్స్ సో మార్కెట్ సంబంధించి. సో, అండ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ బొలింజర్ బ్యాండ్ కూడా నేను చెప్పాను కదా! సో, ఇప్పుడు కొంచెం ఇన్సైడ్ తీసి రావడం జరిగింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ సో 16,800 ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ మిడ్ బొలింజర్ లైన్ అవుతుందనమాట. సో, అక్కడ రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మార్కెట్‌కి మళ్ళీ ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే. సో, ఆ రేంజ్ దాకా వెళ్తదా లేదా మళ్ళీ మధ్యలో ఏమైనా పుతిన్ గారు ఏమన్నా చేస్తారేమో చూడాలి మనం, రైట్. సో, మార్కెట్ ఇప్పుడు అంతా న్యూస్ డ్రివెన్ మీద ఉందన్నమాట అండి. సో, న్యూస్ బేస్డ్‌గా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది, రైట్. అయితే ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ చైన్ చూస్తే కనుక సో, ఆప్షన్ చైన్ కూడా ఇండికేటింగ్ మోర్ అప్ సైడ్. ఎందుకంటే మీరు చూస్తే కనుక 16,500 దగ్గర, రైట్. ఇప్పుడు మనం అరౌండ్ 16,350 దగ్గర ఉన్నాం. బట్ ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్ల పైన 16,500 దగ్గర మీరు చూడొచ్చు అనమాట. ఎవరైతే రైటర్స్ ఉన్నారో దే డన్ అన్వైండింగ్. అంటే వాళ్ళు షార్ట్ పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకున్నారని క్లియర్‌గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో, దో స్టిల్ 81,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఈ పొజిషన్‌లో. ఓకే. సో, అయితే ఇది గుడ్ సైన్ అనమాట అండి. అంటే హైయర్ లెవెల్‌లో ఇంకా పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకుంటున్నారు అంటే సో, దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ కాల్ సైడ్ ఎవరైతే రైటర్స్ ఉన్నారో దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ అప్ సైడ్, రైట్. అండ్ మోర్ ఓవర్ పుట్ సైడ్ హెవీ రైటింగ్ జరుగుతుంది. పుట్ సైడ్ అన్ని స్ట్రైక్ ప్రైజెస్‌లో కూడా పుట్స్ సెల్లింగ్ అనేది జరుగుతుందనమాట అండి. సో, దట్ ఇండికేటింగ్ పుట్ సైడ్ కూడా నౌ ఆప్షన్ ప్లేయర్స్ టర్న్ బుల్లిష్ అనమాట. అంటే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళొచ్చనే ఆప్షన్ ప్లేయర్స్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. సో, ఇది ఆప్షన్ చైన్ అనమాట అండి. సో, అయితే సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో, సెక్టర్ రొటేషన్ చూస్తే గనక ఈరోజు అవుట్ పెర్ఫార్మ్ చేసిందొచ్చి మీడియా అనమాట అండి. సో, టీవీ 18 ఇలాంటి స్టాక్స్ చాలా వండర్‌ఫుల్‌గా పెరిగిపోయినాయి అనమాట అండి. సో, మీడియా స్టాక్స్ అండ్ రియాలిటీ కూడా సో అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, నిఫ్టీ 2% పెరిగితే ఇవి 3%, 4% కరస్పాండింగ్‌గా పెరగడం జరిగింది. ఆటో చాలా కాలం తర్వాత కొంచెం రికవరీ అనేది నిన్న ఇవాళ కొంచెం చూసాం కదా మనం. అయితే ఆటోస్‌కి సంబంధించి న్యూస్ వస్తుందనమాట. మళ్ళీ చిప్స్ షార్టేజ్ అది రావచ్చు అని చెప్పి ప్లస్ సేల్స్ అవి కూడా కొంచెం సబ్డ్యూడ్‌గా ఉన్నాయి కాబట్టి సో, ఆటో అనేది బాగా కొంచెం ఈ మధ్యన పడడం జరిగిందనమాట అండి, రైట్. అయితే ఈరోజు బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ అన్ని గ్రీన్‌లో ఉన్నాయన్నమాట అండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా సో, మొమెంటమ్ రావడం జరిగింది. సో, ఈవెన్ దో మిడ్ క్యాప్ కొంచెం స్లైట్‌లీ అండర్ పెర్ఫార్మ్ చేసింది నిఫ్టీ కంటే. సో, మీరు ఇక్కడ చూడొచ్చనమాట. అయితే స్మాల్ క్యాప్ కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేసింది నిఫ్టీతో పోల్చుకుంటే, రైట్. సో, అయితే ఈరోజు అండర్ పెర్ఫార్మ్ చేసినటువంటి పిఎస్యూస్ అనమాట అండి. సో, పబ్లిక్ సెక్టర్ అండ్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో సో, అవి కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ అనేది చేయడం జరిగింది. సో, అవి కాక మిగతా అన్నీ కూడా మిగతా బ్రాడర్ ఇండిసెస్ అన్నీ కూడా గ్రీన్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో, అయితే ఈరోజు స్టాక్స్ సంబంధించి ఏమి లేవన్నమాట అండి. సో, నేను చూడడం జరిగింది ఏమైనా ఫిల్టర్ చేద్దామని చెప్పి. సో, అయితే మీరు కొంచెం స్టడీ చేయండి. ఏమైనా బ్లూ చిప్ కంపెనీస్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ కానీ అలాంటివి ఏమన్నా వస్తే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో, అయితే నిన్న బజాజ్ ఫైనాన్స్ అవి నేను యాడ్ చేయడం జరిగింది మా క్లయింట్స్‌కి. మోర్ ఓవర్ రిలయన్స్ కూడా నేను కొంతమందికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో సపోర్ట్ దగ్గర ఉంది కదా! సో, ఇక్కడ నేను అలారం సెటప్ చేసుకున్నాను అనమాట అండి. విత్ మైనర్ స్టాప్ లాస్ తోటి నేను తీసుకోవడం జరిగింది. ఈరోజు వండర్‌ఫుల్‌గా రిలయన్స్ మోర్ దాన్ ₹100 పెరగడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు అనమాట, రైట్. సో, రిలయన్స్ పెరిగితే చాలా మాట అండి ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరుగుద్ది. సో, రిలయన్స్ ఇట్ సెల్ఫ్ ఒక మోర్ దాన్ 100, 150 పాయింట్స్ నిఫ్టీ 300 పాయింట్‌లో రిలయన్స్ కంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట అండి, రైట్. అండ్ మోర్ ఓవర్ అదే కాకుండా నిన్న నేను కొన్ని స్టాక్స్ మీకు 2 స్టాక్స్ షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ ఒకటి, ఐజీఎల్ ఒకటి. సో, ఇన్ఫోసిస్ ఈరోజు బాగా పెరగడం జరిగింది. సో, ఐజీఎల్ కూడా సో బాగానే హోల్డ్ అవుతుందన్నమాట అండి. సో, పాజిటివ్‌గా మీరు చూడొచ్చనమాట. యాక్చువల్‌గా డ్యూరింగ్ ద డే కొంచెం కిందకి వచ్చినప్పటికీ మళ్ళీ అగైన్ యూ కెన్ సీ క్లియర్‌లీ దేర్ ఈస్ ఎ బయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. సో, ఐజీఎల్‌లో మీరు చూడొచ్చనమాట. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చిందని నేను షేర్ చేశాను కదండీ విత్ వాల్యూమ్స్ తోటి. సో, అందువల్ల ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టార్గెట్
410 అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, రైట్. సో ఐజీఎల్‌లో కూడా సో బాగానే బయింగ్ అనేది మనం విట్నెస్ చేసామన్నమాట. సో అయితే ఈరోజు ఒక స్టాక్ నేను ఏదైతే లాంగ్ బ్యాక్ ప్రీవియస్‌గా షేర్ చేయడం జరిగిందో అది ఈరోజు టార్గెట్ రీచ్ అయిందనమాట అండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్. మోస్ట్ ఆఫ్ ది షుగర్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు చాలా పెరగడం జరిగింది. మేబీ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ఓకే. సో మొలాసిస్ ప్లే ఏవైతే ఉన్నాయో సో అదొకటి, ప్లస్ షుగర్ ఇప్పుడు ఇంపోర్ట్స్ అవి అన్నా కొంచెం తగ్గించుకోవడానికి మన ప్లస్ ఇప్పుడున్న వార్ సినారియోలో ఇంపాక్ట్ అవి ఛాన్సెస్ ఉన్న సెక్టర్స్లో పెరగడం జరిగిందనమాట అండి. సో షుగర్ సెక్టర్లో చాలా స్టాక్స్ వండర్ఫుల్గా పెర్ఫార్మెన్స్ జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, షేడెడ్ పోర్షన్ నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో సో బ్రేక్అవుట్కి అనుగుణంగా సో నేను ఇక్కడ షేర్ చేశాను అనమాట అండి. సో టార్గెట్ ఈరోజు ఎగ్జాక్ట్గా ఆ రేంజ్కి రావడం జరిగింది. నిన్న మీరు చూసుంటారు కదా, సో నిఫ్టీలో ఆల్రెడీ టార్గెట్ మనం అనుకోవడం జరిగింది. ఆ టార్గెట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సపోర్ట్ తీసుకుని బాటమ్ అవుట్ అవి కన్సల్టేషన్ జోన్లోంచి పైకి వెళ్తుంది అనమాట అండి. సో ఈ ద్వారకేష్ చూస్తే కనుక సో లైక్ రౌండింగ్ బాటమ్ కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది కదా. సో అరౌండ్ 80 లెవెల్స్లో చాలా మంది క్లయింట్స్కి నేను తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో వితిన్ 2 మంత్స్లో దే మేడ్ 50% అనమాట అండి. సో 80 లెవెల్స్లో తీసుకున్న 120 లెవెల్స్లో వచ్చిందంటే వితిన్ 2 మంత్స్లో 40-50% రిటర్న్ రావడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట. అయితే మనం తీసుకున్న తర్వాత కొంచెం కన్సల్టేషన్ అవ్వింది, బట్ ఇంత డౌన్ మార్కెట్లో కూడా చాలా స్ట్రెంత్ కనబరిచిందని చెప్పాలి. విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఈరోజు ఆల్మోస్ట్ 20% సర్క్యూట్ పడిపోద్దాం అనుకున్నాను అనమాట అండి. అంత వండర్ఫుల్ వాల్యూమ్స్ తోటి స్టాక్ మంచి స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. సో కొంత పార్షియల్ బుకింగ్ అనేది మా క్లయింట్స్ అందరూ కూడా ఇందులో ఆల్రెడీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ క్వాంటిటీ మేబీ రేపు ఎల్లుండా సో స్టాక్ మూమెంట్ బట్టి సో ఎగ్జిట్ అయిపోతా అనమాట అండి, రైట్. ఓకే. సో ఇది టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే సో ఈరోజు అయితే స్టాక్స్ ఏమి లేవు ఫ్రెండ్స్ నేను షేర్ చేయడానికి. సో ఓకే. సో మీరు స్టడీ చేయండి కొంచెం, ఏదైనా చార్ట్స్ ఫర్దర్గా ఉంటే కనుక నేను టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట అండి. వీల్ సీ, రేపు కూడా బయింగ్ ఇంట్రెస్ట్ ఉండి హోల్డ్ అవుతా ఉంటే డెఫినెట్గా మనం అప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐటీ ఇవన్నీ కూడా సో బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో అందువల్ల ఆ స్టాక్స్ మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ టీసీఎస్ బైబ్యాక్ ఒకవేళ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుని ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మేము ప్రొవిజన్స్ తీసుకున్నాం అనమాట అండి. అరౌండ్ 45 షేర్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 6 షేర్ల దాకా సో బైబ్యాక్ ఆఫర్ అనేది రావడం జరిగింది. బట్ మీరు ఫుల్గా సబ్స్క్రైబ్ చేయండి. సో బైబ్యాక్ అప్లై చేయండి. ఒక్కొక్కసారి ఒకవేళ ఎవరైనా కొంతమంది డ్రాప్ అయితే మేబీ దే గివ్ సమ్ ప్రిఫరెన్స్. సో అందువల్ల ఏంటంటే దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్, రైట్. సో అందువల్ల ఏంటంటే సో అది 3,500 ఆ రేంజ్లో సమ్వేర్ 3,800 అయితే రైట్. సో 4,500 3,600 అనమాట అండి. సో 4,500 అంటే ఇక్కడ నుంచి 1,000 రూపాయల పైన సో కంపెనీ ఇచ్చిన ఆఫర్ అనమాట అండి. సో ఇది వండర్ఫుల్గా ఆఫర్ అనమాట. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ మెయిల్స్ అవి వచ్చి ఉంటాయి కదా. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే యూ కెన్ పార్టిసిపేట్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.